పూరి సార్ మీరు మారిపోయారు సార్. లేదు లేదు, చార్మినే మార్చేస్తుంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్మాల్సిందేనా? పూరి ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ ఈక్వాలిటీనా లేక పూరి జగన్నాథ్ సీనియర్ నటి చార్మితో కలిసి చాలా ఏళ్ళుగా సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు పూరి డైరెక్షన్ లో జ్యోతిలక్ష్మి అనే మూవీలో యాక్ట్ చేసింది చార్మి. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి పూరి కనెక్ట్స్ బ్యానర్ లో సినిమాలు తీస్తున్నారు. పూరి డైరెక్ట్ చేసే ప్రతి సినిమాలోనూ చార్మి పార్ట్ అవుతున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు చూసినా ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పూరి చార్మి ఆధ్యాత్మిక బాటలో నడుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. పూరి జగన్నాథ్ చార్మి బుధవారం శ్రీ రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురువు చినజీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ విషయాన్ని పూరి కనెక్ట్స్ టీమ్ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేసింది. రామేశ్వరరావు చిన్నజీయర్ స్వామి స్థాపించినటువంటి డివైన్ మార్వెల్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆ డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రొడ్యూసర్ చార్మి సందర్శించారు. రామానుజాచార్యులు ఐక్యత, సమానత్వం, కరుణ యొక్క కాలతీత సందేశం అని పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలను కూడా షేర్ చేశారు. ఈ ఫోటోలలో పూరి జగన్నాథ్ చార్మి కలిసి చినజీయర్ స్వామి బోధనలు వింటూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇద్దరు నుదుటిన బొట్లు పెట్టుకొని పూజలు చేసినట్టుగా కూడా కనిపిస్తున్నారు. మరో పిక్ లో రామానుజాచార్య విగ్రహం ముందు చార్మి, పూరి నిలబడి ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ దేవుని పెద్దగా నమ్మని పూరి ఇప్పుడు చినజీయర్ స్వామిని కలవడం, నుదుటిన నామాలు పెట్టుకొని కనిపించడం నెటిజన్స్ ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. పూరి పూర్తిగా మారిపోయారు, మీరు మారిపోయారు సార్ అంటూ కమెంట్స్ కూడా చేస్తున్నారు. మరికొందరు మాత్రం లేదు చార్మినే మార్చేస్తుందని కమెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇకపోతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించడంపై పూరి జగన్నాథ్ సోషల్ మీడియాలో ఓ నోట్ షేర్ చేశారు. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రూపకల్పన కోసం ప్రముఖ పారిశ్రామికవేత్త రామేశ్వరరావు ఎంతో డబ్బుని, సమయాన్ని వెచ్చించారని, తమ శక్తినంతా దారపోశారని, ఆయన ఆలోచనలకు ప్రతిరూపమైనటువంటి ఈ విగ్రహం హైదరాబాద్ కు ఆధ్యాత్మిక శోభను చేకూర్చిందని పూరి చెప్పుకొచ్చారు. నిర్వాణ కమిటీ కేవలం ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఇవ్వకుండా కంటి చూపు కోల్పోయినటువంటి వందలాది మంది దివ్యాంగులకు విద్యను నేర్పిస్తుందని తెలిపారు. పేదలకు వైద్య సహాయం చేయడం తాను గమనించారని చెప్పారు. ఈ పవిత్ర ప్రదేశాన్ని ప్రతిరోజు వందలాది మంది సందర్శిస్తున్నారని, ఇక్కడకు వచ్చే విద్యార్థులకు సమాజంలో సమానత్వం పట్ల గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుందని పూరి అభిప్రాయపడ్డారు. కానీ నిజంగానే పూరి వీటన్నిటిని చూసి వెళ్లారా, లేక ప్రజెంట్ పూరి ట్రాక్ రికార్డ్ ఏమీ అంత బాలేదు కాబట్టి దేవుని నమ్మడానికి వెళ్లారా అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎలాంటి మనిషికైనా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్, అందుకే అది లేనప్పుడు కొన్ని నమ్మాల్సి వస్తుంది అన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో పూరి చేసినటువంటి డైలాగ్స్ కానీ, ఆయన డైలాగ్స్ సినిమాలు కానీ కంప్లీట్ గా దేవుని అసలు నమ్మే విధంగా ఉండేవి కావు. స్వతంత్రంగా ఒక మనిషి ఎలా జీవించాలి అని చెప్తూ ఒక పోడ్కాస్ట్ లో ఆయన ఛానల్లో చాలా కూడా కొన్ని వచ్చాయి. కష్టాన్ని నమ్ముకోండి, చేసే పని 100% ఎఫర్ట్ పెట్టి చేయండి, ఎవరు దేనికి లక్కు కలిసి రాదు అని ఇలా చాలా బోధనలు చేసినటువంటి పూరి మరి ఇప్పుడు ఎందుకు చినజీయర్ స్వామిని కలవాల్సి వస్తుంది, ఎందుకు ఆయన ఆశీర్వచనాలు తీసుకొని దేవుణ్ణి నమ్మాల్సి వస్తుందా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బట్ ఇక్కడ కొంతమంది పూరి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, పూరి డెఫినెట్ గా ఎప్పట్లానే ఉన్నారు, కానీ అక్కడ చిన్నపిల్లలకు చూపుపోయిన వాళ్ళకి విద్య నేర్పడం, సమానత్వం, ఈక్వాలిటీని దృష్టిలో పెట్టుకొని అదొక న్యూట్రల్ గా, అంటే సొసైటీలో అదొక మంచి సందేశాన్ని ప్రొవైడ్ చేసేలా అందుకోసం వెళ్ళి పూరి దర్శించుకున్నారు తప్పితే బట్ వేరేలా ఏమీ లేదు. పూరి ఎప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు అని కూడా మరి కొంతమంది ఆయన ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎస్ నిజంగానే ఆ స్టాచ్యూ పెట్టి కూడా చాలా సంవత్సరాలైంది. బట్ ఇన్ని రోజుల్లో ఎప్పుడు వెళ్ళనటువంటి పూరి మరి ఇప్పుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చార్మి తీసుకెళ్ళిందా, లేకపోతే నిజంగానే నమ్మాల్సి వచ్చిందా, లేకపోతే నిజంగా ట్రాక్ రికార్డ్ ఏమీ బాలేదు? స్టిల్ లేటెస్ట్ గా వచ్చినటువంటి డబుల్ స్మార్ట్ కూడా చాలా డిజాస్టర్ అయింది. బట్ ఈ మధ్య కూడా ఆయన సినిమాలు ఏవి కూడా అంత ఎగ్జైటింగ్ గా లేవు. బట్ ఒకప్పుడు పూరిని కంపేర్ చేస్తే స్టిల్ ఇప్పటి వరకు ఆయన తీసేటువంటి సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు, అండ్ ఆడియన్స్ కూడా అంత ఎంగేజ్ చేయలేకపోతుంది. బట్ పూరి డెఫినెట్ గా కంబ్యాక్ ఇస్తారని కూడా పూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కూడా కోరుకుంటున్నారు. కానీ లేటెస్ట్ గా ఇప్పుడు విజయ్ సేతుపతి తోటి ఒక సినిమా తీస్తున్నారు. భవతి భిక్షాందేహి అనే ఒక టైటిల్ అయితే పరిచయంలో ఉంది, కానీ అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కాదు. బట్ అయినా కానీ డెఫినెట్ గా ఈ సినిమా హిట్ కోసం బట్ ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి విజయ్ సేతుపతి మూవీ కనుక కొంచెం అటు అయితే నిజంగానే పూరి ట్రాక్ లో పడడం చాలా కష్టం అని చెప్పేసి, సో కొంచెం ఇలాంటి ఒక ఆధ్యాత్మికతను కూడా పూరి నమ్ముతున్నారా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో మరి నిజంగానే పూరి సార్ మీరు మారిపోయారు సార్ అంటూ కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో మరి నిజంగానే పూరి నిజంగా మారాడా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కి తగ్గట్టు వెళ్ళారనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి చెప్పండి.